సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులో ప్రభుత్వ భూముల ఆక్రమణలకు చెక్ పెట్టేందుకు హైడ్రా అధికారులు రంగంలో దిగారు. కబ్జా కోరల్లో ఉన్న విలువైన స్థలాలను స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేశారు. తాజాగా ఐలాకు చెందిన సుమారు 1599 గజాల స్థలంలో అధికారులు కంచె ఏర్పాటు చేస్తున్నారు. పటాన్చెరువు పట్టణ పరిధిలో ఉన్న ఐలా భూమి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సుమారు 1599 గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు హైడ్రా అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా స్థలం చుట్టూ కంచెను ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్థలంలోనే కన్యకా పరమేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి నిన్న స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన సొంత నిధులతోనే ఈ ఆలయ నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆలయానికి ఎటువంటి ఆటంకం కలగకుండా భక్తులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే మిగిలిన ఖాళీ స్థలాన్ని రక్షించేలా అధికారులు ప్లాన్ చేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ లక్ష్యంగా ఆక్రమణలను నివారించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థలం వద్ద భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం హైడ్రా తీసుకుంటున్న ఈ నిర్ణయం స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి ఈ భూమిని పూర్తిగా అధికారులు తమ అధీనంలోకి తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాలి. నా పేరు రామ్మోహన్ గుప్తా అండి. నేను ఇక వైద్య సంఘం ప్రెసిడెంట్. మాకు హైదరాబాద్లో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు కానీ ఇంకా వేరే ఏ విధమైన శాఖ వాళ్ళు కూడా కానీ మాకు ఏ విధమైన నోటీసులు ఇప్పటివరకు అందజేయలేదు. ఒకవేళ వాళ్ళదే ఉంటే మేము కట్టేటప్పుడు ఆబ్జెక్షన్ చేస్తే మేము ఆపుతుంటాం. వాళ్ళు ఈరోజు మొత్తం స్లాబ్ లెవెల్ వచ్చినాక మొత్తం ఇప్పుడు వచ్చి మాది అని చెప్పేసి ఇట్లా ఫినిషింగ్ చేసేస్తున్నారు. ఇది సరైన చర్య కాదు. మేము దీనికి ఇక ముందు కూడా ఏదైనా ఫ్యూచర్ ప్లాన్ ఏదైనా ఉన్నా మేము అందరితో ధర్నా చేయించి మాది మేము తీసుకుంటామని చెప్పేసి మేము చెప్తాం. రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఆయన సొంత నిధులతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ నిర్మించుకోవడం జరిగింది. ఈ జాగా కూడా పటాన్చెరువుకు సంబంధించిన స్థలం ఇది. పటాన్చెరువుకు సంబంధించింది టీజీ ఐపాస్ వాళ్ళ స్థలం ఇది. అలాంటి స్థలంలో వాళ్ళను అడిగి కూడా నిర్మించడం జరుగుతుంది. వాళ్ళ నోటీసులు పెట్టిన తర్వాతనే నిర్మించడం. ఇంత మంచి టెంపుల్ ఇక్కడ కట్టి ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తేందుకు ఒక మంచి దేవాలయాన్ని నిర్మిస్తున్న టైం లోపల హైడ్రా అనే పేరుతోటి అకస్మాత్తుగా ఎలాంటి నోటీసులు లేకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ వల్లొచ్చి ఫెన్సింగ్ చేయడం జరుగుతుంది. ఇది అన్యాయం, చాలా అన్యాయం. ప్రభుత్వం కూడా గుర్తించాలి. ఒక వ్యక్తిగతంగా కబ్జా అవుతుందంటే అది వేరే విషయం, లేకపోతే ఒక్కరికే పరిమితం అవుతుంది ఈ జాగా అంటే అది. మా దగ్గర వైశ్యులు చాలామంది ఉన్నారు. పటాన్చెరువు ప్రాంతంలో దగ్గర 5 నుంచి 6 వేల మంది జనాభా కలిగిన వైశ్యులు ఉన్నారు. వాళ్ళకు ఒక దేవాలయం, ఒక మంచి దేవాలయం నిర్మించి ఇవ్వాలన్న ఒక సదుద్దేశంతో ఇక్కడ నిర్మాణం చేస్తుంటే ఇవాళ హైడ్రా పేరుతో వచ్చి అడ్డుకోవడం చాలా దుర్మార్గం. నిజంగా ఆ భగవంతుడే హైడ్రా వాళ్ళ కళ్ళు తెరిపిస్తారు ఖచ్చితంగా అని తెలియజేస్తున్నాను. ఈ హెచ్ఎండబ్ల్యూఎస్లకు సంబంధించి వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు. ఎందుకు లేదంటే ఇక్కడ ఎందుకంటే ఈ కాలనీలన్నీ పెరిగినాయి. జైపీ కాలనీ పెరిగింది, ఇక్కడ ఆల్విన్ కాలనీ పెరిగింది, చుట్టుపక్కల కాలనీస్ అన్ని పెరిగినాయి. ప్రజలు ఎక్కున్నారు కాబట్టి ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ కడితే బాగుంటుందని ఒక సదుద్దేశంతో ఆ రోజు మిమ్మల్ని ఇక్కడ వాటర్ ట్యాంక్ కట్టుకోమని మేమే చెప్పిన కర్మకు ఈరోజు మాదే జాగా అని చెప్పడం, మాదే ప్లేస్ అని చెప్పడం, పోయి కంప్లైంట్ చేయడం హెచ్ఎండబ్ల్యూఎస్లో కూడా అది సరైనది కాదు. వాళ్ళు విరమించుకోవాలి. ఒక దేవాలయం కడుతున్నాం కాబట్టి విరమించుకోవాలి. కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మిషన్ భగీరథ కింద ప్రతి గ్రామానికి ప్రతి ఇంటింటికి వాటర్ కనెక్షన్ ఇచ్చినాం. ఎప్పుడైతే మిషన్ భగీరథ వచ్చిందో ఈ ట్యాంకులు కానీ ఈ సంపులు కానీ పనిచేయడం లేదు. పనిచేయని ప్లేసుల లోపల ఒక దేవాలయం కడితే బాగుంటుందన్న ఒక ఉద్దేశంతో దేవాలయం కడుతున్నాం. ఈ హైడ్రా పేరుతోటి వచ్చి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలను టెంపుల్లను కట్టేది ఆపడం అది దురదృష్టకరమని మేము తెలియజేస్తాం. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు పటాన్చెరువులో హైడ్రా చేసే ఇదొక దుర్మార్గమైన పనిని ఇవాళ పటాన్చెరువు ప్రజలు కానీ ప్రత్యేకంగా హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నట్టు దీన్ని మేమందరం ఖండిస్తున్నాము. ఈరోజు వాసవి మాత టెంపుల్, సరస్వతి మాత టెంపుల్ ఈ ఏరియాలోనే ఎక్కడ లేదు. అలాంటిది ఇక్కడ ఉన్న లోకల్ వైశ్య సంఘము దీన్ని బాధ్యతగా తీసుకొని ఇక్కడ పటాన్చెరువులో ఇక్కడ మంచి అద్భుతమైన మందిరం ఇక్కడ కట్టడం జరుగుతుంది. మరి ఇలాంటి మందిరాన్ని అడ్డుకోవడము ఇది చాలా తప్పు అని చెప్పి మేము తెలియజేస్తున్నాము. 2002-2000 ఆ ప్రాంతంలో ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ ట్యాంక్ కడదామని చెప్పి ఇక్కడ వాటర్ ట్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాన్ని వాటర్ ట్యాంక్ని కూడా ఇప్పుడు
కేసీఆర్ గారు రాగానే మిషన్ భగీరథతోటి ఇంటింటికి వాటర్ వచ్చినాయి. దాంతో ఇది అక్కర్లేదని చెప్పి డెమాలిషన్ చేసి, సో దాని నుంచి ఇక్కడ ఏమైపోయిందంటే మన టీఎస్ఐఐసి నుంచి హెచ్ఎండబ్ల్యూఎస్కి ఇది అసెట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు ఇక్కడ. కానీ వాళ్ళు ఇచ్చిన పేపర్లో మాత్రము ఈ అసెట్ పేరు కానీ ఇది ఎక్కడ కూడా మెన్షన్ చేసి లేదు. హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు వర్షాలు వచ్చినప్పుడు కానీ లేదంటే డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ పటాన్చెరులో ఎన్నో ఉన్నాయి. గత 6-7 సంవత్సరాల నుంచి పొంగుతున్న డ్రైనేజీలు అవన్నీ ఉన్నాయి. వీటిపైన ఫోకస్ చేయకుండా ఇట్లా అసెట్స్ వీటి మీద ఫోకస్ చేస్తే వాళ్ళకి ఎటువంటి లాభం లేదు. కాబట్టి వాళ్ళు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఈ డ్రైనేజ్ ప్రాబ్లమ్ ఫస్ట్ పటాన్చెరు నుంచి ఎక్కడి నుంచి తీయాలి అని చెప్పి వాళ్ళు ఆలోచన చేయాలి. కానీ ఇట్లా టెంపుల్ పైన లేదంటే హిందూ ధర్మాన్ని పైన వస్తే ఎవరం కూడా మేము ఇక్కడ సహించము అని చెప్పి మరొకసారి తెలియజేస్తాం.